హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు ఏం బాగాలేదు. నిన్న 22nd కదా, నిన్న 22nd అయితే నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మమ్మీ అయితే బయటికి వెళ్ళామన్నమాట. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాము. అటు నుంచి వచ్చేటప్పటికైతే యాక్సిడెంట్ అయింది. అది ఎలా అయ్యింది అనేది చెప్తాను, ఒకసారి అయితే చూసేయండి. బాగా అంత చెయ్యి అంతా వాచిపోయింది నాకు. ఇదంతాను అంతా అస్సలు లెఫ్ట్ హ్యాండ్ అయితే ఏం పని చేయట్లేదు. మా ఆయనకి అయితే లెగ్ పని చేయట్లేదు. మా మమ్మీకి లెగ్ పని చేయట్లేదు. ఎలా జరిగింది అని అంటే, ఒక కారోడు వచ్చాడండి. ఆ కారోడేమో సిగ్నల్ పడిన తర్వాత వాడు యూటర్న్ తీసుకున్నాడు. సరే యూటర్న్ ఇంకా వాడింతో యూటర్న్ తీసుకోకుండా మేము ముందే వచ్చాము. వాడు సడన్గా వచ్చేసేమో యూటర్న్ అయితే తీసేసుకున్నాడు. హైదరాబాద్లో మరీ యాక్సిడెంట్లు అయితే చాలా ఘోరంగా జరుగుతున్నాయి. అందులో గవర్నమెంట్ పోలీసులు అయితే అసలు ఏమీ పట్టించుకోలేదండి. యాక్సిడెంట్ జరిగిందంటే వాళ్ళు ఏమో అడుగుతున్నారంటే ప్రూఫ్లు అడుగుతున్నారనమాట. డ్రైవింగ్ లైసెన్స్ అని, అది అని. మనుషులు ఉన్నారా లేదా అని లేదు. ఒక పోలీస్ అయితే అంబులెన్స్కి అయితే కాల్ చేశారు. సో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అయితే తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళు వాళ్ళైతే పెట్టారనమాట. ఫస్ట్ ఎయిడ్ బాగా చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ అయితే చేయించుకున్నాం అనమాట. సో ఎవరైతే ఫ్యామిలీస్తో వెళ్తున్నారో వాళ్ళైతే హ్యాపీగా స్లోగా జర్నీ చేస్తూ ఒక 2-3-4 minutes లేట్ అయినా సరే కానీ అందరూ హ్యాపీగా వెళ్ళండి. ఉరకా బరకా వెళ్ళిపోకండి. యాక్సిడెంట్స్ ఇలాగే జరుగుతాయి. చలికాలం కదా ఫ్రెండ్స్, బాగా చెయ్యంతా వాచిపోయి బాగా పెయిన్ అనమాట. నైట్ అంతా నిద్ర లేదు. నిన్న 22nd కదా, నిన్న 22nd 2:30 అలా జరిగిందనమాట ఇది. సో అప్పటి నుంచి ఇలానే ఉంది. పెయిన్ కానీ ఇలానే ఉంది. టీటీ ఇంజెక్షన్ అంటే ఇటు సైడ్ చేయించుకున్నాం. సో ఇటు సైడ్ ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. మేము స్లోగానే వెళ్ళాము. బట్ కారోడే అనమాట వచ్చేసాడు. వాడు ఆపుతున్నాడు అని అనుకున్న యూటర్న్ ఆపేశాడు. మేము వాడు ఆపుతున్నాడని చెప్పి మేమైతే ముందుకు వెళ్ళడం జరిగింది. వాడేమో సడన్గా యూటర్న్ అయితే తీసేసుకున్నాడు. అందుకే మాకైతే నా పొజిషన్ అయితే ఇలా ఉంది. వాళ్ళకి అని అంటే లోపల సైడ్ జరిగింది కాబట్టి, సో మా హస్బెండ్కి, మా మమ్మీకి లోపల సైడ్ అయ్యింది కాబట్టి వాళ్ళకి ఏమీ అంటలేదు. ఇంజెక్షన్స్ చేయించుకున్నారు. సో వాళ్ళు ఓకే. నాకు మట్టుగా చలికాలం కదా, దెబ్బలు అయితే కొంచెం తగ్గవు. దానికోసమని ఎవరైనా ఫ్యామిలీస్తో వెళ్తున్నారో వాళ్ళైతే నెమ్మదిగా వెళ్ళండి. 2-3 minutes లేట్ అయినా కానీ పర్వాలేదు. కానీ నెమ్మదిగా వెళ్ళండి. ఒక 2-3 minutes లేట్ అయినా కానీ ఏం కొంపలు అయితే అంటుకపోవు. ఇంటికి వెళ్ళి ట్రాఫిక్స్ ఎలా ఉన్నాయో తెలుసు కదా. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మరీ ఘోరంగా యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో తప్పు మాది ఏంటంటే, మేము ముగ్గురం అని 999 అదే ఒక్కటే మరి తప్పు. వాడేమో కావాల్సి వస్తే చేసినట్టే ఉంది, ఇలా చేశారు. బట్ పోలీసులకి అమౌంట్ వచ్చింది కానీ మాకైతే ఏమీ రాలేదు. తప్పు మా వైపు లేకున్నా కానీ. సో అందరూ జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా వెళ్ళండి. సేఫ్గా వెళ్ళి రండి. మనకి తగిలితేనే కదా తెలుస్తుంది ఎలా జరిగిందో ఏంటని. సో అందుకని ఈ వీడియో తీయడం అయితే జరిగింది. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని పాత వీడియోస్ కానీ చూసేసేయండి. సో అలాగే ఈ వీడియో కానీ చూసేసేయండి. మా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.